హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మునగాకుతో పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 5 కప్స్ వరకు మునగాకు తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలి. ఆకు మొత్తం ఆరాలి. ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో అన్ని ఈక్వల్గా తీసుకోవాలి. ముందుగా ఒక 5 కప్స్ మునగాకు తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇలా మొత్తం కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జీరా కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 1/2 కప్ వరకు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఒక 1 కప్ వరకు ఎండుమిరపకాయలు కూడా తొడిమెలు తీసేసి యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. అది చల్లారే అంతలోపు స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసి మునగాకు యాడ్ చేసుకోవాలి. ఒక 5 కప్స్ వరకు తీసుకొని మునగాకు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మొత్తం. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మునగాకులో ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి. ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకునే ఉపయోగిస్తారు. హెల్త్కి చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒక 15 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది, క్రిస్పీగా అవుతుంది. ఇది థైరాయిడ్ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది, ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుందండి. రోజు అన్నంలో ఒక ముద్ద కారపొడి వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఒక 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా కొంచెం క్రిస్పీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి ఇందాక వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత ఇలా మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మొత్తం యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎల్లిపాయలు కూడా తీసుకొని అలాగే పొట్టు తీయకుండా డైరెక్ట్ ఇలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే ఇందాక వేయించుకున్న మునగాకు, కరివేపాకు ఉంది కదా, అది కూడా చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో మునగాకు పొడి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చేదు అస్సలు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది.
అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.